బ్యాక్ టు న్యూస్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించింది అధికార పార్టీ తెలుగుదేశం. ఇక మొత్తం 8 జిల్లాల్లో జరుగుతున్న 9 స్థానాలకు అర్ధరాత్రి తీవ్ర తర్జన భర్జనలు సంప్రదింపుల తర్వాత అభ్యర్థులను ఖరారు చేశారు. భారీగా ఆశావహులు ఉండడంతో సమీకరణాలను బేరీజు వేసుకుని అవకాశం దక్కని వారందరికీ నచ్చజెప్పి అభ్యర్థులను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి శత్రుచెర్ల విజయరామరాజు, తూర్పుగోదావరి జిల్లా నుంచి చిక్కాల రామచంద్రరావు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మంతెన సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్, నెల్లూరు జిల్లా నుంచి వాకాటి నారాయణ రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి దొరబాబు, అనంతపురం జిల్లా నుంచి దీపక్ రెడ్డిలకు అవకాశం దక్కింది. కడప జిల్లా నుంచి ఇప్పటికే బీటెక్ రవి పేరు ఖరారు కాగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను జిల్లాల నుంచే ప్రకటించాలని ముందుగా భావించారు. అయితే శ్రీకాకుళం, నెల్లూరు అభ్యర్థుల విషయంలో గొడవలు జరగడంతో విజయవాడలోనే అర్ధరాత్రి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్సీగా అవకాశం దక్కిన అభ్యర్థులు సంతోషంలో మునిగిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. త్వరలోనే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గవర్నర్ కోటాలో ఇంకా ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉండడంతో అసంతృప్తులకు ఆ సమయంలో అవకాశం ఇస్తామని చంద్రబాబు నచ్చజెప్పారు. అందరి సహకారంతో పార్టీ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి. జిల్లా నేతలంతా ఏకగ్రీవంగా శిల్పా పేరును ప్రతిపాదించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేయనున్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. దేశవ్యాప్తంగా 9 బ్యాంకు సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు పిలుపునిచ్చిన ఈ సమ్మెకు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నెల 22న ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్స్, బ్యాంకుల యాజమాన్యాలతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెలో మొత్తం 12 యూనియన్లు పాల్గొంటున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, విదేశీ, ప్రాంతీయ, గ్రామీణ, సహకార బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తమ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహేంద్ర బ్యాంకులు కేవలం చెక్ క్లియరెన్సులు మాత్రమే జరుపుతామని తెలిపాయి. దీంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మొండి బకాయిల రికవరీకి కఠిన చట్టాలు తీసుకురావాల్సిన కేంద్రం బకాయిలు ఎగ్గొట్టిన కంపెనీలకే బ్యాంకులు పెట్టేందుకు లైసెన్సులు ఇస్తున్నాయని మండిపడుతున్నాయి యూనియన్లు. అవుట్సోర్సింగ్ ద్వారా నియామకాలను నిలిపివేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. 30 by 60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.